భోగాపురం ఎయిర్పోర్టుకు ప్రారంభం జరుగుతూ ఉంది. ప్రధానమంత్రి గారు వస్తున్నారు. దాని కొరగా ఏర్పాట్లకు దాదాపు 30 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 30 కోట్ల రూపాయలు. నృత్యాలంట, డ్యాన్సులంట, 15,000 మందితో డ్యాన్స్ ప్రోగ్రాం, మరి రకరకాలు. మరి మేము కూడా తిరుపతిలో విమానాశ్రయానికి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు వచ్చారు 2010లో. మన్మోహన్ సింగ్ గారికి నరేంద్ర మోడీ గారికి తేడా. మన్మోహన్ సింగ్ గారు వచ్చినప్పుడు నేను చక్కగా మన్నవరం బెల్ ఫ్యాక్టరీ పునాది రాయి వేసి అక్కడ ప్రారంభోత్సవం మీటింగ్ పెట్టాం. పునాది రాయి మీటింగ్ పెట్టాం. 10,000 మందితో నేను కార్యక్రమాన్ని అంతర్జాతీయ విమానాశ్రయం తిరుపతికి ఏర్పాటు చేయాలన్న ఆలోచనతో నేనుంటే డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు చెప్పారు నాకు ఫోన్లో, వద్దు అని. ఏమి సార్ మీరు వస్తున్నారు మరి తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయానికి, మీరు ఎందుకు వద్దంటారు, 10,000 మందితో కార్యక్రమం ఏర్పాటు చేస్తానంటే అన్నాడు ఆయన. ఖర్చు కదా, ఇంత ఖర్చు పెట్టి చేయాలరా అని అన్నాడు. అంటూ నాకు ఒక చిన్న సలహా ఇచ్చాడు. 500 మంది చాలు ఆ కార్యక్రమానికి, పబ్లిక్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం. మనం టెలికాస్ట్ చేసేదానికి మనకు అందరూ ఉంటారు కదా, మనం చేసే కార్యక్రమం బయటకు తెలియాలి, దానికి ఖర్చు లేకుండా చేద్దాం. ఆ రోజు మేము అంతా కలిపి ₹1,00,000 ఖర్చు పెట్టలేదు, టెంట్ మొదలుకొని అన్నీ. ఈరోజు భోగాపురంలో విమానాశ్రయం 30 కోట్ల రూపాయల ఖర్చుతో నరేంద్ర మోడీ ఆర్భాటంగా చేస్తున్నాడు భోగాపురంలో భోగాలతో. ఇది తేడా, కాంగ్రెస్ పార్టీకి కూటమి ప్రభుత్వానికి తేడా. దీన్ని నేను ఖండిస్తున్నాను చంద్రబాబు నాయుడు వైఖరిని. ఏముందా ఆడ, నువ్వు విమానం స్టార్ట్ చేసావు, బాగానే ఉంది. మేము కూడా తిరుపతిలో విమానం స్టార్ట్ చేసాం. ఏంది దానికి దీనికి ₹1,00,000 మేము పూర్తి చేస్తే నువ్వు 30 కోట్లతో ఎట్లా పూర్తి చేస్తావు? ఎవరపో సొత్తు ఇది? దీన్ని ఖండిస్తున్నాను కాంగ్రెస్ పార్టీ తరఫున. చేయండి కార్యక్రమం, ఖర్చు లేకుండా, ప్రజల డబ్బు ఖర్చు పెట్టకుండా చేయమని కోరుతూ